హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు మంచి ప్రైస్ సెగ్మెంట్లో ఒక ఫ్లాగ్షిప్ ఫీచర్స్ కావాలనుకుంటే మనకు వన్ ప్లస్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో ఇప్పటివరకు అయితే మన ముందుకి చాలా మొబైల్స్ని తీసుకొచ్చింది వన్ ప్లస్ అయితే. సో అన్నీ కూడా మనకైతే బ్లాక్ బాస్టర్ హిట్స్ అయినాయి మొబైల్స్ అన్నీ కూడా. సో ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఈరోజు మనకు ఇండియాలో వన్ ప్లస్ 6 అయితే తీసుకొచ్చింది. ఇది మనకు 22 నుండి అమెజాన్లో సేల్కి అయితే రానుంది. ఈరోజు వీడియోలో మనము ఈ వన్ ప్లస్ 6 గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఒకవేళ ఈ మొబైల్ని మీరు కొనాలనుకుంటే వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియో అనేది మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పడం కూడా మర్చిపోకండి. సో మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే కొంచెం మోటివేషన్ వస్తుంది అండ్ ఇంకా మంచి వీడియోస్ని అయితే నేను మీ ముందుకి తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్కి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే మనకు 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి 6GB ర్యామ్ 64GB ఇన్బుల్ట్ వేరియంట్ 35,000లో, అండ్ ఇంకొకటి 8GB ర్యామ్ అండ్ 128GB ఇన్బుల్ట్ వేరియంట్ మనకు 40,000లో వస్తుంది. అండ్ కలర్స్ చూసుకుంటే మనకు 3 కలర్స్లో లాంచ్ చేశారు వీళ్ళు. ఒక కలర్ చూసుకుంటే మనకు మిడ్ నైట్ బ్లాక్ ఒకటి, మిర్రర్ బ్లాక్ ఒకటి, అండ్ సిల్క్ వైట్ ఒకటి. సిల్క్ వైట్ అయితే మనకు ఈ 22కి సేల్లోనైతే రావట్లేదు. ఓన్లీ మిడ్ నైట్ బ్లాక్ అండ్ మిర్రర్ బ్లాక్ ఈ 2 కలర్ ఆప్షన్స్నే మనం కొనవచ్చు ఈ 22కి. అండ్ ఇంకొక ఎడిషన్ కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు, అవెంజర్స్ ఎడిషన్ అని చెప్పేసి. సో అవెంజర్స్ ఎడిషన్ మొబైల్ చూసుకుంటే మనకు 8GB ర్యామ్ అండ్ 128GB ఇన్బుల్ట్ వేరియంటే. బట్ మనకు ప్రైస్ అండ్ డిజైనింగ్ అయితే చేంజ్ అవుతుంది. ప్రైస్ చూసుకుంటే మనకు 5,000 ఎక్స్ట్రా, అంటే మనకు 45,000కి వస్తుంది. సో డిజైనింగ్కి 5,000 ఎక్స్ట్రా అంటే నాకైతే వేస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని డిజైనింగ్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం గ్లాస్ బాడీతో వస్తుంది. ప్రీవియస్గా వన్ ప్లస్ అయితే మనకు శాండ్ స్టోన్ అండ్ సిరామిక్ అండ్ మెటాలిక్ బాడీస్ని అయితే చేసేది. బట్ ఫస్ట్ టైం మనకైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా గ్లాస్ని ఇస్తుంది. ఈ గ్లాస్ కూడా మనకు నార్మల్ గ్లాస్ అయితే కాదు, గొరిల్లా గ్లాస్ 5. సో మనకు స్క్రాచ్ రెసిస్టెన్స్ అయితే బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ ఇది ఫ్రేమ్ ఏదైతే ఉందో మనకు ఇది అల్యూమినియం ఫ్రేమ్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకైతే నాచ్ డిస్ప్లే వస్తుంది. ఓవరాల్గా డిజైనింగ్ వైజ్ చూసుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు 6.28 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే వస్తుంది. 19:9 ఆస్పెక్ట్ రేషియోతోని, 1080x2280 పిక్సెల్ రెజల్యూషన్తోని. అండ్ పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకుంటే మనకు 402 ఉంది. ఇది మనకు IPS ప్యానెల్ అయితే కాదు, ఇది మనకు AMOLED ప్యానెల్. సో డిస్ప్లే చూసుకుంటే మనకు బాగుంది. ఒకటే నాకు మైనస్ పాయింట్ అనిపించింది డిస్ప్లేలో, వీళ్ళు FHD బదులు QHD ఇస్తే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే 35,000 పెట్టినప్పుడు సేమ్ మనకు 10,000లో కూడా FHD డిస్ప్లేస్ వస్తున్నాయి. సో అదే నాకు మైనస్ అనిపించింది. వీళ్ళు కొంచెం డిస్ప్లే దగ్గర ఇంకొంచెం ఫోకస్ చేస్తే బాగుండేది. నెక్స్ట్ మనం దీంట్లో హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు వన్ ఆఫ్ ది పవర్ఫుల్ చిప్ సెట్ వస్తుంది, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్. ఇది మనకు 10 నానోమీటర్ బిల్డ్ ప్రాసెసర్, ఒకటో కోర్ ప్రాసెసర్. దీంట్లో 4 కోర్స్ ఏమో మనకు 2.8 GHz క్లాక్ అయినాయి, అండ్ ఇంకా 4 కోర్స్ ఏమో మనకు 1.7 GHz క్లాక్ అయినాయి. అండ్ GPU చూసుకుంటే మనకు Adreno 630 GPU ఉంది. సో ఫ్రెండ్స్, హార్డ్వేర్ అయితే సూపర్ ఉందని చెప్పవచ్చు. సేమ్ హార్డ్వేర్ మనకు సామ్సంగ్ S9 ప్లస్లో కూడా యూజ్ చేశారు. అది మనకు అబోవ్ 50,000 ఫోన్, ఇది మనకు 35,000 ఫోన్. సో మనకు ప్రాసెసర్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ దీంట్లో సిమ్ స్లాట్ చూసుకుంటే మనము ఓన్లీ 2 సిమ్ స్లాట్స్ని వేసుకోవచ్చు. మనము ఎక్స్ట్రా మెమరీ కార్డ్ని వేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కెమెరాస్ అయితే నేను చాలా ఇంప్రెస్ చేశాను. నేను చాలా శాంపిల్స్ అయితే చూశాను వీటిని రివ్యూస్లో, చాలా బాగుందని చెప్పొచ్చు. కెమెరాస్ అయితే మనకు రేర్ సైడ్లో చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఇంకొకటి 20 మెగాపిక్సెల్ కెమెరా. రెండింటి అపర్చర్ కూడా మనకు f1.7. అండ్ రేర్ కెమెరా చూసుకొని మనము 4Kలో వీడియోస్ని కూడా తీయొచ్చు, 1080pలో కూడా తీయొచ్చు, అండ్ 720pలో మనం స్లోమో వీడియోస్ కూడా తీయొచ్చు 480 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో. అండ్ దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది అండ్ EIS కూడా ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా. సో ఓవరాల్గా రేర్ కెమెరా అయితే సూపర్ ఉందని చెప్పొచ్చు. నేను పోర్ట్రేట్ శాంపిల్స్ కూడా చూడడం జరిగింది, చాలా అంటే చాలా న్యాచురలిస్టిక్గా వస్తున్నాయి పోర్ట్రేట్ శాంపిల్స్ అయితే. ఓవరాల్గా రేర్ కెమెరా సూపర్. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు 16 మెగాపిక్సెల్ సింగిల్ షూటర్ వస్తుంది. సో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కాదు. అండ్ దీని అపర్చర్ చూసుకుంటే మనకు f2.0తో వస్తుంది. అండ్ మ్యాక్సిమం మనం 1080p వరకు అయితే రికార్డింగ్ని చేయవచ్చు. సో ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చు.
నెక్స్ట్ మనం దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 3300 mAh బ్యాటరీ ఇస్తున్నారు. నాకు OnePlusలో నచ్చే విషయం ఏంటంటే ఇవి డాష్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తాయి, చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోతాయి మొబైల్స్ అయితే. సో స్టార్టింగ్ నుండి కూడా వీళ్ళైతే ఈ టెక్నాలజీని మనకు OnePlus మొబైల్స్లో తీసుకొస్తున్నారు. సేమ్ ఈ మొబైల్లో చూసుకుంటే కూడా మనకైతే డాష్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. మనకు 5V 4A ఛార్జర్, ఇది 20W పవర్ సప్లై ఇస్తుంది. సో మనం అర్థం చేసుకోవచ్చు ఛార్జింగ్ ఎంత ఫాస్ట్గా ఎక్కుతుంది అనేది. అండ్ దీంట్లో మనకు Type-C వస్తుంది 2.0 USB కనెక్టర్తోని. అండ్ ఓవరాల్గా బ్యాటరీ కూడా నాకైతే ఛార్జింగ్, డాష్ ఛార్జింగ్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా నచ్చాయి. ఫ్రెండ్స్ మనం దీంట్లో సెన్సార్ చూసుకున్నట్లయితే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సెలరోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్ సెన్సార్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకు రేర్ సైడ్లో ఉంది. కెమెరాస్ వర్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు, ఆ కెమెరాస్ కింద మనకైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ ఫేస్ ఐడితో కూడా మనమైతే అన్లాక్ చేయవచ్చు. సపరేట్ హార్డ్వేర్ అయితే ఏం యూజ్ చేయలేదు, బట్ మనకు సాఫ్ట్వేర్తో ఇంటిగ్రేట్ చేశారు. మనం సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఫేస్ అన్లాక్తో మొబైల్ని అయితే అన్లాక్ చేయవచ్చు. నెక్స్ట్ మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు 3.5mm జాక్ని అయితే స్కిప్ చేయలేదు. మనకు 3.5mm జాక్ అయితే ఉంటుంది. ఇది నాకు ఒక మంచి విషయం అనిపించింది. అండ్ మనకు బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది, GPS సపోర్ట్ చేస్తుంది, NFC కూడా మనకైతే సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇది. సో ఫ్రెండ్స్ మొబైల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నాకైతే ఇది ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనిపించింది. సో మనకు ఈ మొబైల్ని హోల్డ్ చేస్తే S9 ప్లస్ iPhone X ఆ మొబైల్లో ఉన్న ఫీచర్స్ అయితే దగ్గరగా ఉన్నాయి. సో ఆ ఫీల్ అయితే మనకి మొబైల్ పట్టుకుంటూ వస్తుంది. సో ఎవరైతే ఆ మొబైల్స్ని అఫోర్డ్ చేయలేదో వాళ్ళకి మొబైల్ అయితే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్. మీ ఒపీనియన్స్ ఏంటో ఈ మొబైల్ గురించి కింద కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఈ మొబైల్ని కొని రివ్యూ అయితే చేయలేను. 35,000 అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు ప్రస్తుతం. సో డెఫినెట్గా ఫ్యూచర్లో OnePlus నుండి వచ్చే మొబైల్స్ అయితే రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ మొబైల్ని అయితే నేను రివ్యూ అయితే చేయట్లేదు, అందుకే ఒపీనియన్స్ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.